జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సహచరులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు భాస్కర్ గారికి, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు జితేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, గువ్వల బాలరాజ్ గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, అంజయ్య యాదవ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు, మా జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీదేవి గారు, మా చీఫ్ ఇంజనీర్ ఖజేందర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మంద జగన్నాథం గారు, శివకుమార్ గారు, మా మాజీ మంత్రివర్యులు రాముల్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మల్లప్ప గారు, మరి మాజీ శాసన మండలి సభ్యులు జైపాల్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, రైతు సోదరులు, ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన మా ఇంజనీర్లందరికీ, మీడియా మిత్రులకు, నవయుగ కంపెనీ ప్రతినిధులకు, శ్రీధర్ గారు, వెంకట్రామారావు గారు, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కల్వకుర్తి గురించి ఇంతకాలం మాటలు మాత్రం ఏరులై పారినాయి, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ నీళ్లు బారుతున్నాయి కల్వకుర్తి కాల్వల్లో. ఎందుకు ఈ మాట చెప్పినా అంటే 1990వ సంవత్సరంలో 1990లో నెట్టంపాడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం ఇక్కడ ఒక ఆఫీస్ స్టార్ట్ చేసిండ్రు 1990. ఇవాళకి 26 ఏండ్ల కింద 90లో ఆఫీస్ పెట్టిండ్రు. 99లో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కల్వకుర్తి కోసం కొబ్బరికాయ కొట్టిపోయిండు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు 2003వ సంవత్సరంలో వచ్చి మళ్ళొక్కసారి కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టిండు. తెలుగుదేశం వాళ్ళు మేమే చేసినాం కల్వకుర్తి అంటున్నారు. అంటే ఏం చేసిండ్రయ్యా తెలుగుదేశం ప్రభుత్వం అంటే 99లో ఒక కొబ్బరికాయ, 2003లో ఒక కొబ్బరికాయ, మొత్తం ఖర్చు పెట్టింది 12 కోట్లు. తెలుగుదేశం ప్రభుత్వం కల్వకుర్తి స్కీమ్ మీద ఖర్చు పెట్టింది 12 కోట్లు, మాటలు మాత్రం 1,00,000 కోట్ల మాటలు మాట్లాడతారు ఇక పనిచేసినామని. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి వచ్చినాక మళ్ళీ ఆయన కొబ్బరికాయ కొట్టిండిగా 2005లో. చంద్రబాబు కొబ్బరికాయ కొట్టే రాజశేఖర రెడ్డి గారు మొక్కలు పెట్టిండు, రాజశేఖర రెడ్డి కొబ్బరికాయ కొట్టే చంద్రబాబు మొక్కలు పెట్టిండు. నీళ్ళు అయితే ఇవ్వలేయలే. ఇగో ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిరంతర సమీక్షల వల్ల ఇవాళ 1,60,000 ఎకరాలకు కల్వకుర్తిలో ఈరోజు నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం మీ అందరికీ. ఇవాళ మనం ఇంతకాలం ఏమైపోయినాయంటే మన ప్రాజెక్టులు ముందుకు పోవు. ఎందుకు ఈ మాట అంటున్నంటే ఇదే రాజశేఖర రెడ్డి గారు కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టినాడే హంద్రీ నీవాకు కూడా ప్రారంభం చేసింది. హంద్రీ నీవానేమో పూర్తయితే మన జిల్లా మంత్రివర్యులు హంద్రీ నీవా కాడ పోయి హారతులు బట్టి నీళ్ళు ఇచ్చిండ్రు. హారతులు బట్టి నీళ్ళు ఇచ్చినాడే నా కల్వకుర్తి ఎందుకు పూర్తి కాలేదని ఆనాటి ముఖ్యమంత్రిని నిలదీసుంటే ఇంత ఆలస్యం అయ్యేదా కల్వకుర్తి ప్రాజెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. హంద్రీ నీవాకు హక్కు లేనోళ్లకు హారతులు ఇచ్చి స్వాగతం చెప్పిన నీళ్ళకు కానీ నా కల్వకుర్తి ఎందుకైతే లేదని మీరు ఆ రోజు ప్రశ్నించుంటే, మీరు అడిగుండుంటే 3 ఏండ్ల కిందనే 4 ఏండ్ల కిందనే కల్వకుర్తిలో నీళ్ళు వచ్చేటి. ఇక మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు 98% పూర్తయిందని ఒకలంటారు, 90% పూర్తయిందని ఒకలంటారు, 1000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం 4 ప్రాజెక్టులు పూర్తయితాయని ఇంకో నాయకుడు అంటాడు. వాస్తవం ఏంటంటే ఇగో ఈ రోజు కూడా ఇవాళ లిఫ్ట్ ఒత్తి నీళ్లు 800 క్యూసెక్కులు నీళ్లు బయట పోసినాక ఈ రోజు కూడా ఎంత పని అయిందయ్యా కల్వకుర్తిలో అంటే 70%. 70% అయింది ఈ రోజు కూడా. కానీ కాంగ్రెస్ వాళ్ళ మాటలు 98 అట, 97 అట. ఏం చేసిండ్రు వీళ్ళు? 2005లో కల్వకుర్తికి శంకుస్థాపన చేస్తే 2014 దాకా 9 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బిల్లులు మాత్రం 98% లేపినరు, పనులు మాత్రం 50% చేసిండ్రు. ఇంకో ఇవాళ మనం చేయాల్సి వస్తుంది. 50% గత ప్రభుత్వం హయాంలో పని జరిగింది.
ఆ 50% కూడా ఏం జరిగిందంటే పంపులు మోటార్లు మాత్రం తెచ్చి గడ్డ మీద పెట్టిండ్రు. అవి ఫిట్ కాలే, నీ సర్జిపూల్ కాలే, నీ పంప్ హౌస్ కాలే, ఒక్క మోటార్ ఫిట్ చేయలే, నీ డ్రాఫ్ట్ ట్యూబులే ఎరెక్షన్ జరగలే. ఇవన్నీ జరిగినాయంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరిగినాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగలే. జరిగిన 50%లో మెజారిటీ ఆ గడ్డల మీద పెట్టిన పంపులు మోటార్ల బిల్లులు తప్ప జరిగిన పని వాస్తవంగా లేదు. ఇవాళ ఇంకా జరగాల్సింది 30% ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఇవాళ అనేకమైన సమస్యలతో వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఆ సమస్యల్ని పరిష్కరించి 20% పనులు ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసినాం. ఇంకా 30% పనులున్నాయి. ఈ 30% కూడా వచ్చే 9 నెలల కాలంలో పూర్తి చేసి 2017 ఖరీఫ్ నాటికి కల్వకుర్తి కింద 3,65,000 ఎకరాలకు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నీళ్లు అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సంవత్సరానికి 1,60,000 మనం టార్గెట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు లిఫ్ట్ 2 ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. రేపు లిఫ్ట్ 3 ఇంకో గంట తర్వాత పోయి ఇప్పుడు లిఫ్ట్ 3 కూడా ప్రారంభం చేసుకుంటాం. వాస్తవానికి కొంతమంది చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం మహబూబ్ నగర్ ప్రాజెక్టులు పూర్తయితాయట. ఇప్పటికే 1000 కోట్లు ఖర్చు పెట్టినాం. వాస్తవానికి గత నెల నాటికే మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల మీద 1000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ 1000 కాదు మరో 3,000 కోట్ల రూపాయలు కూడా ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టి వచ్చే ఖరీఫ్ నాటికి 6 లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీరు అందిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా మాకు ఒకే మాట చెప్పేవారు, పెండింగ్ ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయండి. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు ఎన్ని డబ్బులు అవసరమైనా సరే వెంటనే వాటిని పూర్తి చేయండి అన్నదే ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పటికప్పుడు ఇచ్చే డైరెక్షన్. ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఈ సంవత్సరం కల్వకుర్తి ఎంత ఇస్తున్నాం, నెట్టెంపాడు ఎంత ఇస్తున్నాం, భీమాలో ఎంత ఇస్తున్నాం, కోయిల్ సాగర్లో ఎంత ఇస్తున్నామని ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని అడిగేవారు. ఇప్పటికే ఈ సంవత్సరం నెట్టెంపాడులో, భీమాలో, కోయిల్ సాగర్లో మోటార్లు ఆన్ చేసినాం. ఇంత కరువులో కూడా మా చైర్మన్ భాస్కర్ గారు మంచిగా చెప్పిండు, బ్రహ్మాండంగా ఇలా చెరువులన్నీ నిండి కాలువలలో నీళ్లు ఇవ్వగలుగుతున్నవి కరువు కాలంలో అంటే అది ముఖ్యమంత్రి గారి పట్టుదలనే దీనికి కారణమని చెప్పొచ్చు. ఇక రేపటి నుంచి మీకు కూడా వస్తాయి నీళ్లు. లిఫ్ట్ 2 కింద, లిఫ్ట్ 3 కింద కూడా రేపటి నుంచి మీ అందరికి కూడా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత నీళ్లు విడుదల చేయబోతా ఉన్నాం. మరి మనందరం కూడా దీన్ని వినియోగం చేసుకొని మరి మంచి పంటలు వేసుకొని రైతులందరూ కూడా మరి ఆరుతడి పంటలు వేసుకోవాలి. ఎందుకంటే కొంత సీజన్ లేట్ అయింది, కాలం తక్కువైంది. ఇప్పుడు నాట్లేస్తే ఇబ్బంది అవుతుంది కనుక ఈ సంవత్సరానికి మాత్రం మనం ఆరుతడి పంటలు వేసుకొని చక్కటి పంటలు పండించుకోవాలని చెప్పి నేను రైతుల్ని కోరుతా ఉన్నా. ఏది ఏమైనా మరి ఇంత మంచి కార్యక్రమం జరిగిందంటే దీని వెనుక మా పెంటారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మనకు అడ్వైజర్గా ఉండేటువంటి పెంటారెడ్డి గారి కృషి కావచ్చు, మా ఖజేందర్ చీఫ్ ఇంజనీర్ గారు అప్పుడప్పుడు నేను బాగా కోపానికి వస్తే వాళ్ళు పాపం బాధపడ్డారు. కొన్ని సందర్భాల్లో ఖజేందర్ అయితే ఇక నాతో కాదు సార్ నేను పోతా సార్ అని కూడా అన్నాడు. మళ్ళీ నేను సంధాయించుకున్నా, అట్లా కాదు మనం పని చేయాలి తప్పదు. మహబూబ్ నగర్ జిల్లా పట్ల ముఖ్యమంత్రి గారి పట్టుదల అలాంటిది, పనిచేయాలి ఖజేందర్ అంటే పాపం రాత్రింబవళ్ళు వారాలకు వారాలు హైదరాబాద్ పోకుండా ఇక్కడుండి ఇలా కష్టపడి పనిచేసినటువంటి మా ఖజేందర్ చీఫ్ ఇంజనీర్ కావచ్చు, మా ఎస్సీ గారు కూడా ఇక్కడ బాగా పనిచేసిండ్రు. మరి ఈ కల్వకుర్తిని పూర్తి చేయడంలో భద్రయ్య ఎస్సీ గారు కానీ, మా ఈ రామచందర్ కానీ, డిప్టీ సంజీవరావు కానీ మొత్తం ఇంజనీర్లందరూ కూడా బాగా కష్టపడ్డారు. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా. మరి మా ఏజెన్సీ కూడా శ్రీధర్ గారు ఎండి గారు కానీ, వెంకట్రామరావు గారు కానీ వాస్తవానికి ఇక్కడ సర్జిపుల్ మొత్తం కొలాప్స్ అయింది, పంప్ హౌస్ కొలాప్స్ అయింది. అసలు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఇది అవుతుందా కాదా అనేటువంటి అనుమానాల మధ్య ఉండే లేదు. ఖచ్చితంగా ఈ ఖరీఫ్లో మేము నీళ్లు ఇవ్వాల్సిందే కల్వకుర్తిలో అన్నప్పుడు రాత్రింబవళ్ళు పనిచేసినటువంటి ఇంజనీర్లకు, ఏజెన్సీకి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే మనకి ఇలా ఈ మహబూబ్ నగర్ జిల్లాలో వలసలు ఆగాలంటే మనకు కావాల్సింది కృష్ణా నది నీళ్లు రావాల్సిందే తప్ప ఇంకో మార్గం మనకు లేదు. ఆ పట్టుదలతోనే ఇలా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే చాలా తప్పులున్నాయి ఇప్పుడు దీంట్లో. ఆడ 5 పంపులు పెట్టుకున్నాం మనం, 5 పంపులు వస్తే 4,000 క్యూసెక్కుల నీళ్లు బయటకు వస్తాయి. కానీ మరి ఆ కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ చూస్తే చెప్పుడేమో 3200 అన్నారు, కానీ అలా వారేది 2600 కూడా వారేటట్లేదు. 2 మోటార్లు నడిస్తేనే నీళ్లు బయటకు వెళ్తున్నాయి. అది ఇవాళ మెయిన్ కెనాల్ పరిస్థితి. రేపు దాని అంతా కూడా
దాన్ని లైనింగ్ చేపించి స్ట్రక్చర్స్ దాని మీద ఏర్పాటు చేసి ఖచ్చితంగా వచ్చే ఖరీఫ్ నాటికి 4000 క్యూసెక్కులు ఆ కెనాల్లో పారే విధంగా మెయిన్ కెనాల్ మొత్తం కూడా రీడిజైన్ చేపించి దాన్ని పూర్తి స్థాయిలో బాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆదరబాదర ఈపీసీ పద్ధతి ఇప్పుడు నిజంగా 3 మోటార్లు ఎత్తితే మొత్తం కాలువ తెగిపోతుంది. 3 మోటార్లు ఎత్తితే ఆ కాలువలకి నీళ్లు బయటకు వెళ్తాయి. అంటే ఆ డిజైనింగ్లో ఆ రకమైన లోపాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి. సరే ఏది ఏమైనా కూడా మరి ఆ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రాబోయే రోజుల్లో మరి 4000 క్యూసెక్కులు ఆ కాలువలో వచ్చినప్పుడే మనం అనుకున్న 3,65,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. మరి అలా అక్కడ లిఫ్ట్ 3 దగ్గర సర్జ్ పూల్ హైట్ మనం పెంచాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసుకొని వచ్చే ఖరీఫ్ నాటికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో దీన్ని ప్రజలకు అంకితం చేస్తాం. ఇవాళ మీకు దాదాపుగా అచ్చంపేట బ్రాంచ్ కెనాల్ మా బాలరాజు గారికి కూడా ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కల్వకుర్తి కాన్స్టెన్సీకి మనం వచ్చే సంవత్సరానికి నీళ్లు తీసుకుపోతాం. కొల్లాపూర్కు ఈ సంవత్సరమే 50,000 ఎకరాలు ఈ జొన్నల బొగుడ నుంచి ఈ సంవత్సరం 50,000 ఎకరాలు కొల్లాపూర్కు కొత్త ఆయకట్టు మనం ఇవ్వడానికి అవకాశం కలుగుతా ఉంది. మరి అదేవిధంగా నాగర్ కర్నూలు కూడా ఈ సంవత్సరం కొత్త ఆయకట్టు మనం ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. దాన్ని కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించి ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా మా కలెక్టర్ గారు, స్పెషల్ కలెక్టర్ వనజ గారు, ఆర్డీఓలు మరి వాళ్ళు కూడా చాలా చొరవ చూపుతున్నారు. కొత్త భూసేకరణ చట్టం వచ్చినాక కొంత ప్రక్రియ ఆలస్యమైనా సరే వేగవంతంగా భూసేకరణ చేసి వచ్చే సంవత్సరానికి పూర్తి స్థాయిలో నీళ్లు అందిస్తాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఏమో తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ మాటలు కోటలు దాటుతున్నాయి. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు మన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఇవాళ అపెక్స్ కమిటీ దగ్గర ఫిర్యాదు చేసిండు. ఏందట చంద్రబాబు ఏమంటుండు, పాలమూరు పథకం కొత్తది, ఇది టీఆర్ఎస్ పార్టీ మా అనుమతి లేకుండా కడుతున్నది, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని సుప్రీంకోర్టులో కేసేసిండు. సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర బొమ్మన్నారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళా కేంద్ర ప్రభుత్వం దగ్గరేసి ఢిల్లీలో లాబియింగ్ చేసి పాలమూరు మీద ఇవాళ అపెక్స్ కమిటీ పిలవాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నాడు. ఏమంటుంది తెలుగుదేశం పార్టీ, మన పాలమూరు పథకం అట ఇది కొత్తది, కృష్ణానదిలో నీళ్లు లేవు, మీకు హక్కు లేదు, మీరు ఈ ప్రాజెక్ట్ ఆపాలంటున్నాడు. మరి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే తెలుగుదేశం నాయకులు కానీ ఈ తెలంగాణలో ఉండే తెలుగుదేశం నాయకులు ఇవాళ చంద్రబాబును ఏ రకంగా సమర్థిస్తారో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏమంటుంది చంద్రబాబు అపెక్స్ ముందు, పాలమూరు పథకం ఆపాలంటుండు. పాలమూరు పథకాన్ని ఆపాలని పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టేటువంటి తెలుగుదేశం పార్టీకి ఇంకా ఈ తెలంగాణలో ఉండే అర్హత ఉందా? ఇవాళ మీరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ అర్హత ఉంది? ఇవాళ మా నీళ్లు కృష్ణానది పక్కన బారుతుంటే కృష్ణానదిని ఒడిచిపట్టుకోనుండే మహబూబ్ నగర్ జిల్లాకు హక్కు లేదనే తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణలో కొనసాగే హక్కు మీకు లేదు అని చెప్పి ఇవాళ ప్రజల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇంకా ఏ రకంగా ఉంటారు? ఇవాళ చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో లాబింగ్ చేస్తుండు. ఆయన పట్టిసీమ పెట్టి నీళ్లు తీసుకుపోతుండు, గోదావరి నీళ్లు. మరి ఆ పట్టిసీమలో నువ్వు తీసుకున్న నీళ్లు మాకు ఇవాళ కృష్ణాలో మాకు రావాల్సిన హక్కు ఉంది. బచావత్ అవార్డులో చెప్పిండ్రు, కింద ఎన్ని నీళ్లు అయితే ఒక నది నుంచి ఇంకో నదికి మళ్ళిస్తారో పై రాష్ట్రానికి ఆ నదిలో నీళ్లకు హక్కు ఉంటుందని చెప్పిండ్రు. ఇవాళ దాని ప్రకారంగా 45 టీఎంసీల హక్కు ఇవాళ మనకున్నది. దాని గురించి ఎందుకు మాట్లాడారు తెలంగాణ తెలుగుదేశం నాయకులు? పాలమూరు ఆపాలంటే ఎందుకు మాట్లాడారు మీరు? ఇవాళ మన ప్రాజెక్టులు కడుతుంటే వాళ్ళు ఏంది, వాళ్ళకి ఎంతసేపు మనం పాలమూరు కడతామంటే కోట్ల కేసేస్తారు, నాగర్ కర్నూలు జిల్లా చేసుకుంటామంటే కోట్ల కేసేస్తా అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మనకు నాగర్ కర్నూలు జిల్లా కావాలా వద్దా? కావాలంటే వాళ్ళు చేయలేపుర్రే, నాగర్ కర్నూలు జిల్లా కావాలంటే వాళ్ళు. మరి ఇంత మొత్తం మంది జిల్లా కావాలని చేయలేపుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఈ జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందంటున్నారు. జిల్లాల ఏర్పాటు అవసరం లేదు, నేను కోర్టుకు పోతా అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇది ఎక్కడి పద్ధతి? అంటే మీరు చెయ్యరు, మేము చేస్తామంటే వద్దంటారు. ప్రాజెక్టులు మీరు కట్టరు, మేము ప్రాజెక్టులు కట్టమంటే కోర్టుకు పోతారు. అంటే ఇలా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎట్లా తయారైందంటే అభివృద్ధి నిరోధకులుగా తయారైంది. అంటే వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు కొట్టినట్టు ఎలక్షన్ల ముంగట కొబ్బరికాయ కొట్టాలి, ఎలక్షన్లు అయినాక మర్చిపోవాలి. కల్వకుర్తికి 99లో కొబ్బరికాయ, 2003లో కొబ్బరికాయ, 2 కొబ్బరికాయలు కొట్టిండు, బయటపడ్డాడు.
అంటే మనం కూడా అట్లా చేయాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ కేసీఆర్ గారు ఆయన లక్ష్యం ఒక్కటే, 1 కోటి ఎకరాల మాగానిగా ఈ తెలంగాణ మార్చడమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు రావాలి, ఎక్కడ కూడా వలసలు ఉండద్దు, రైతు ఆత్మహత్యలు ఉండద్దు, ఆకలి చావులు లేని ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. వారు 14 ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చింది. ఈరోజు వారి కృషి కూడా ఒక్కటే, వారి ఆలోచన కూడా ఒక్కటే. మరి ఇలా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, ఇష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి. 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణను మార్చుకోవాలి, వలసలు లేని తెలంగాణను నిర్మించుకోవాలి, ఇలా ఆత్మహత్యలు లేనటువంటి తెలంగాణను మనం నిర్మించుకోవాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. మనం ఇంత గట్టిగా పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు రోజుకొక కోట్ల కేసేస్తున్నారు. ఇప్పటికీ మన ప్రాజెక్టుల మీద 8-9 కేసులు వేపించారు హైకోర్టుల సుప్రీంకోర్టుల. ఇదేం పద్ధతి అంటే వాళ్ళు ఏంది, మేము ఇంతకాలం ఏం పని చేయలే, మేము కుంభకర్ణుల్లాగా నిద్రపోయినాం, మీరు ఈ పనులన్నీ చేస్తే, ఈ పాలమూరు పొలాల్లో నీళ్లు మారితే మా కాంగ్రెస్ పార్టీని, మా తెలుగుదేశం పార్టీని జనం మర్చిపోతారనే భయం పట్టుకున్నది అలా ఈ పార్టీలకు. కానీ ఎవరు ఎన్ని భయపెట్టినా, ఎవరు ఎన్ని కోర్టుల్లో కేసులేసినా, ఎవరు ఎన్ని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా మన ముఖ్యమంత్రి గారి పట్టుదల ముందు, వారి కార్యదీక్షత ముందు ఇవేవి కూడా నిలబడాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి, ఈ సంవత్సరమే మనం దాదాపు 3-3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చుకుంటున్నాం. వచ్చే సంవత్సరానికి ఈ 4 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లాలో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు అందిస్తాం. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో మీరందరూ కోరుకున్న విధంగా 3 జిల్లాలు కూడా వచ్చే దసరా పండుగకు ముఖ్యమంత్రి గారు మీకు కానుకగా అందించబోతున్నారని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎన్నేళ్ల కలనే నాగర్ కర్నూలు జిల్లా విని విని కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి, ఎన్టీ రామారావు నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి, నిన్న మొన్నటి రాజశేఖర రెడ్డి దాకా మాటలు చెప్పిపోయిన వాళ్ళు. కానీ ఇలా మాటలు కాదు, చేతల్లో రుజువు చేసినాం. కల్వకుర్తి నీళ్లు కాలువలో బారిచ్చిండ్రు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లాను కూడా దసరా పండుగకు మీకు అందించబోతున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తాను. మీ ఆశీస్సులుంటే ఇంకా కష్టపడి పనిచేస్తాం. వాస్తవానికి రాత్రింబవళ్ళు ఈ ప్రాజెక్టు దగ్గర వచ్చి పడుకున్నాం. మేము ప్రాజెక్టు కాలువల మీద తిరిగినాం. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినామో, కొన్నిసార్లు అయితే నేను వస్తే 100,000 మంది వస్తున్నారని ఎవ్వరికి చెప్పకుండా ప్రైవేట్ కార్ల మా ఈఎన్సీ, మా పెంటారెడ్డి గారు, మేము ముగ్గురమే వచ్చినాం కార్ల. 3వ మనిషి తెలియదు, మొత్తం తిరిగి పని చూసుకొని వెళ్ళిపోయినాం సపడేక. ఏమైతుంది, 1000 మంది వస్తే పని మనసున పట్టలేదు, పని అర్థమైతలేదు. వచ్చినామంటే 500-600-1000 మంది వస్తుండ్రు. ఆ పంప్ హౌస్ దిగి వస్తలేదు, అర్థమైతలేదు, పని చేసుకోవస్తలేదు. కొన్నిసార్లు అయితే మా మంత్రి గారిది, మా ఎంపీ గారి పర్మిషన్ తీసుకున్నా, అన్న మేము 4గురమే పోతున్నాం ఒకటే కార్లా, జర పని చేసుకుంటాం, మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి మా ఇంజనీరు, మా అడ్వైజరు, నేను వచ్చి ఒక రోజంతా రాత్రి దాకా పని చేసుకొని పోయినాం ఎన్నోసార్లు. సో అంత గట్టిగా ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదలతోని మేము పనిచేసి ఈరోజు తీసుకొచ్చినాం. ఈ ఘనత మీది, ఇది మీకే. ఈ నీళ్లు ఇవాళ కల్వకుర్తి లిఫ్ట్ 2 మీకే అంకితం చేస్తున్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఇది మీ హక్కు, ఇది మన అందరి హక్కు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజల హక్కు. ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు కేవలం కొబ్బరికాయలు, శిలా ఫలకాలు, మాటలు మాత్రమే మనకు చెప్పిండ్రు, నీళ్ళు ఇయ్యలేదు. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుకనే ఇవాళ నీళ్లు కాలువల్లో బారి పాలమూరు పొలాల్లోకి వస్తున్నాయంటే ఈ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి కష్టపడి పనిచేసిన ఇంజనీర్లకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అదే స్ఫూర్తితోని మరి రాబోయే రోజుల్లో కూడా కష్టపడి చిట్ట చివరి ఆయకట్టు దాకా ఎంత మేరకు వీలైతే అంత మేరకు చెరువులు నింపడానికి, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి. కొత్త ప్రాజెక్టు, కొత్త కాలువలు కనుక సహజంగానే సమస్యలు వస్తుంటాయి. కొన్ని చిన్న చిన్న బ్రీచెస్ వచ్చే అవకాశం ఉంటుంది, చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మీరు స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సహకారం తీసుకొని ఇంజనీర్లు ఎప్పటికప్పుడు ప్రజలు, రైతుల సహకారంతో మరి రాత్రింబవళ్ళు పనిచేస్తే సిస్టమ్ స్టెబిలైజ్ అవుతుంది. ఒకే రోజులో జరగదు.